జగన్ హయాంలో మరో కుంభకోణం బయటపడుతోంది. ఆరోగ్య శాఖ పరిధిలోని ఆయుష్ విభాగంలో మందులు మాయమయ్యాయి. కంపెనీ మందులు సరఫరా చేయకముందే పూర్తిగా బిల్లులు చెల్లించేశారు. కొన్ని డిస్పెన్సరీల్లో తనిఖీలు చేస్తే లక్షల విలువైన మందులు కనిపించలేదు. దీంతో అవాక్కయ్యారు ఉన్నతాధికారులు. దీంతో జగన్ హయాంలో ప్రజల ఆరోగ్యంతోనూ చెలగాటమాడినట్లు తెలుస్తోంది. దేనిని వదలని జగన్ ప్రభుత్వంలో చివరికి పేదలకు అందించే మందుల విషయంలో కూడా అవినీతి రాజ్యమేలింది. అసలు ఆయుష్లో ఏం జరిగింది? మందుల కంపెనీకి ఆర్డర్ ఇచ్చింది ఎంత? కొనుగోలు చేసింది ఎంత? హ్యావ్ ఎ లుక్. కాదేది కవిత్వానికి అనర్హం అన్నట్లు వైసీపీ హయాంలో ఏపీలో అన్ని శాఖల్లో అవినీతి రాజ్యమేలినట్లు తెలుస్తోంది. ఇసుక, మద్యం, మాఫియా, భూముల ఆక్రమణలతో పాటు చివరికి పేదలకిచ్చే మందుల విషయంలో కూడా అధికారులు చేతివాటం ప్రదర్శించినట్లు తెలుస్తోంది. తాజాగా ఆయుష్ విభాగంలో మందుల కొనుగోలు విషయంలో గోల్మాల్ జరిగినట్లు వార్తలొస్తున్నాయి. కొందరు ఉన్నతాధికారులు అధికార పార్టీ నేతల అండ చూసుకుని ఇష్టానుసారం వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఆరోగ్య శాఖ పరిధిలోకి వచ్చే ఆయుష్ విభాగంలో కొనుగోలు చేయని మందులకు కూడా బిల్లులు చెల్లించినట్లు వార్తలొస్తున్నాయి. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయుష్ డిస్పెన్సరీలకు వివిధ మందుల కంపెనీల నుంచి మందులు కొనుగోలు చేశారు. ఈ క్రమంలో 2023లో గోవాకు చెందిన కంపెనీ నుంచి దాదాపు 20 కోట్లతో మందులు కొనుగోలు చేశారు. సదరు కంపెనీని అప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బ్లాక్ లిస్టులో పెట్టాయి. పైగా ఆ కంపెనీ మందులు సరఫరా చేయకముందే అడ్వాన్సులు ఇవ్వడంతో పాటు మందులు పూర్తిగా సరఫరా చేయకుండానే పూర్తిగా బిల్లులు చెల్లించేశారు. అసలు బ్లాక్ లిస్టులో ఉన్న సంస్థ నుంచి మందులు కొనుగోలు చేయడమే కాక మందులు పూర్తిగా సరఫరా కాకుండానే మొత్తం బిల్లులు చెల్లించడంతో ఒక్కసారిగా కంగుతిన్నారు ఉన్నతాధికారులు. ఈ ఏడాది మార్చి నాటికి మందులు సరఫరా చేసిన బిల్లులకు జనవరిలోనే సదరు కంపెనీ చెల్లింపులు చేసినట్లు చూపించారు. గత ప్రభుత్వంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకే సాధారణంగా బిల్లులు ఇవ్వలేదు. ఆయుష్లో మాత్రం 20 కోట్లు చెల్లింపులు చేశారంటే అప్పటి సీఎంఓ అధికారులు, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల అండదండలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మరోవైపు సదరు అధికారి పనిచేసిన సమయంలో జరిగిన అక్రమాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. తొలుత 14 డిస్పెన్సరీల్లో తనిఖీలు చేయగా లక్షల విలువైన మందులు కనిపించలేదు. డిస్పెన్సరీలకు మందులు వచ్చినట్లు గాని, రోగులకు అందించినట్లు గాని రికార్డులేవీ లేవని తనిఖీల్లో తేల్చారు. దీంతో ఆరోగ్య శాఖ రాష్ట్రంలోని అన్ని డిస్పెన్సరీల్లో తనిఖీలకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం విశాఖ, ఏలూరు, ఒంగోలు, కడప రీజనల్ జాయింట్ డైరెక్టర్ల పరిధిలో 4 ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. దీనిపై ఇంకా విచారణ జరుగుతోంది. అయితే ప్రాథమిక విచారణలో కోట్ల విలువ చేసే మందులు గోల్మాల్ జరిగినట్లు గుర్తించారు. అయితే ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి ఉండడంతో విచారణను సక్రమంగా కొనసాగించలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. వాస్తవంగా గోవా రాష్ట్రానికి చెందిన మందుల కంపెనీకి ఇచ్చిన 20 కోట్ల ఆర్డర్లలో కనీసం 10 కోట్ల విలువైన మందులు కూడా సరఫరా చేయలేదని తెలుస్తోంది. కానీ బిల్లులు మాత్రం చెల్లించి వేశారు. ఇప్పుడు ఇది అధికార వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో జరిగిన అవినీతి, అవకతవకలు ఒక్కొక్కటి బయటకొస్తున్నాయి. కూటమిలో జనసేన భాగస్వామ్యంగా ఉండడం, పవన్ కళ్యాణ్ ఇలాంటి అవినీతి చర్యలకు వ్యతిరేకంగా ఉండడంతో ప్రస్తుతం అధికారులు జాగ్రత్తగా ఉంటున్నారు. మరోవైపు ఆశా కార్యకర్తల శిక్షణకు సంబంధించి కూడా అవకతవకలు జరిగినట్లు గతంలోనే వార్తలొచ్చాయి. ఆయుర్వేదం, యునానీ వైద్యంపై గ్రామాల్లో అవగాహన కల్పించేందుకు ఆశా వర్కర్లకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. దీనిలో భాగంగా శిక్షణకు అవసరమైన కరపత్రాలు, ఇతర పత్రాల ప్రింటింగ్కు ఆయుష్ విభాగానికి 5 కోట్ల వరకు నిధులు విడుదల చేసింది. అయితే ఓపీ షీట్ ప్రింటింగ్లో జరిగినట్లుగానే ఆశా వర్కర్ల శిక్షణా పత్రాల ప్రింటింగ్లోనూ కుంభకోణం జరిగినట్లు తెలుస్తోంది.
ఈ విషయాన్ని దాదాపు 5 కోట్ల విలువైన టెండర్ను కేంద్రీయ బండారు పేరుతో ఒక సంస్థకు అప్పగించేశారు. దీనికోసం ప్రతి ఆర్జేడీ కార్యాలయానికి 1.50 కోట్ల వరకు విడుదల చేశారు. ఈ నిధులు మొత్తం ఖాళీ అయ్యాయి. కానీ ఆశా వర్కర్లకు ట్రైనింగ్ పూర్తి కాలేదు. మరోవైపు ప్రింటింగ్ మెటీరియల్ కూడా ఆర్జేడీ కార్యాలయాలకు పూర్తి స్థాయిలో అందలేదని తెలుస్తోంది. దీనిపైన విచారణ కొనసాగుతోంది. ఉన్నతాధికారుల ప్రోద్బలంతో విచారణ పూర్తి స్థాయిలో చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. దీంతో మొత్తం ఆయుష్ విభాగంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి వచ్చినప్పటి నుంచి ఇచ్చిన ఆర్డర్లపై పూర్తిస్థాయి విచారణ చేస్తేనే అసలు విషయాలు బయటకు వస్తాయని అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇంకోవైపు ఆయుష్తో పాటు ఈఎస్ఐ ఆసుపత్రులలో అక్రమాలపైన విచారణ చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. చూడాలి మరి ముందు ముందు ఇంకా ఎలాంటి కుంభకోణాలు బయటకొస్తాయో.